ఇవాల్టి ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ కు ఊరట. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన షేర్ల బదిలీని నిలిపివేసిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్. జగన్ పిటిషన్ కు అనుమతిస్తూ షేర్ల బదిలీ నిలిపివేసిన ట్రిబ్యునల్. పీఏసీ సమావేశంలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. దోచుకున్నది దాచుకోవడానికే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన అని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని విమర్శ. అరాచకాలు, ఆకృత్యాలు ఎక్కువయ్యాయని మండిపాటు. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట. ఓ భూమి వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని పెద్దిరాజు అనే వ్యక్తి పిటిషన్. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీలో కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా. తుది జాబితాను మరోసారి పరిశీలించి విడుదల చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం. ఫలితాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన హోంమంత్రి అనిత. పహల్గాం దాడి కీలక నిందితుడు హతమయ్యాడు. అమిత్ షా. పహల్గాం దాడి అమానుష ఘటన అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణమని ఫైర్. పహల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్ ను మట్టుబెట్టామని లోక్సభలో ప్రకటన.